ब्लड मैजिक नहीं है अब। हाँ, क्या क्या करते हैं ये लोग? बिजनेस में घाटी हो रहे ना। हाँ, वो बिजनेस ठीक कर देंगे। हाँ, बिजनेस में क्या करने से क्या होता है, क्या नहीं करना से क्या होता है, ऐसा ऐसा आपको समझना है ना। సో హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే ఇప్పుడు గౌహతిలో హాస్టల్ అయితే ఉన్నాం కదా. ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు అయితే ఉంది. ఆడ మొత్తం ఆ ఊరు మొత్తం చేతబడులు చేసేవాళ్ళు అయితే ఉంటారంట. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆ ఊరు గురించి ఇప్పుడైతే మనం ఆ ఊరికైతే పోతున్నాం. గౌతమ్. సో మనకైతే హాస్టల్ అయితే మన గౌతమ్ పరిచయం అయినాడు, మన తెలుగు కుర్ర పక్కన. మన తెలుగు కుర్రారే గుంటూరు నుంచి. తను కూడా అయితే వ్లాగింగ్ చేస్తూ ఉంటాడు. ఛానల్ పేరు గో విత్ గౌతమ్. చూపి ఛానల్ది. మన తెలుగు స్టేట్ నుంచి నేపాల్ కంప్లీట్ చేసుకొచ్చి ఇప్పుడు గౌహతిలో అయితే ఉన్నాడు. ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ కంప్లీట్ చేయాలని అయితే ఉన్నాడు. ఇది మనోడు ఛానల్లో గో విత్ గౌతమ్ అని. నేను వీడియోస్ అయితే కొన్ని చెక్ చేసిన, చాలా డీసెంట్గా నీట్గా అయితే చేస్తున్నాడు. ఇట్లాగే కంటిన్యూ చెయ్యి, నువ్వు ఇంకేమి మార్చొద్దు నువ్వు చేసే ప్రాసెస్లో అయితే అని చెప్పిన. సో ఇది గో విత్ గౌతమ్, ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. నాకైతే అన్నం కలవడం చాలా ఆనందంగా మళ్ళీ మాట్లాడదు. సో ప్రజెంట్ అది మ్యాప్ పెట్టది, అది ఎక్కడ అనేది. సో ఇప్పుడైతే మన గౌతమ్తో కలిసి మనం అయితే ఆ ఊరికైతే పోతున్నాము. ఓకే అన్న. ఏడైతే ఒక హోటల్లోకి అయితే ఆపినాము. ఏడైతే భోజనం చేసుకొని మనైతే బయలుదేరదాం. థాలీ ఉందంట ఈడ. థాలీ చికెన్ థాలీ, ఫిష్ థాలీ. హోటల్కి వచ్చి ఒక 2 చికెన్ థాలీలు అయితే ఆర్డర్ ఇచ్చినాము. అప్పుడు ఇచ్చినాడు ఇదేదో పచ్చడి, క్యాబేజ్, మన ఉల్లగడ్డ, నిమ్మకాయ, ఇది కొత్తిమీర పచ్చడి, ఇది ఉల్లగడ్డతో కర్రీ, పప్పు, రైస్. ఇది మన చికెన్ థాలీ. చికెన్ అయితే వస్తుంది. చికెన్ ఆ విధంగా అయితే ఉంటుంది. సుధీర్ ద ఎక్స్ప్లోరర్, సుధీర్ అన్న అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి కూడా. ఈయనతో అయితే మనం వెళ్తున్నాం అన్న యొక్క హిమాలయన్ బైక్తో. సో ఇంకా వెళ్ళిపోదాం పదండి, అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుతాం. రూట్ మ్యాప్ పెట్టవా. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఉన్న ఏరియా రైనోసార్స్ అయితే ఉంటాయి. ఖడ్గ మృగాలు, ఓబితోరా విలేజ్ ఎకో క్యాంప్ అంట. ఇదిగోండి, ఇక్కడి నుంచి మనకి రైనోసార్స్ రాజ్యం అనేది స్టార్ట్ అవుతుంది. పానీ బట్లే, పానీ కప్ బట్టెల్. ये మయాంగ్ విలేజే ఆగే. సో ఇప్పుడైతే మనము ఈ మయాంగ్ విలేజ్కి అయితే వచ్చినాము. చేతరపడులో చేసే విలేజ్. ఇక్కడ నుంచి ఈ ఊరు నుంచి కొంచెం అయితే బయటకు అయితే వచ్చినాము. వైల్డ్ లైఫ్ క్రాసింగ్ జోన్, కంటిన్యూ అట్ యువర్ ఓన్ రిస్క్, ప్రొసీడ్ విత్ కాషన్. అది ఇప్పుడు ఏమైందంటే ఈ ఊరు దగ్గర మనకి రైనోసర్స్ అయితే ఉంటాయి, ఖడ్గ మృగాలు. అవి ఇక్కడైతే కనిపిస్తాయి అని చెప్పింది ఆ అమ్మాయి. కొంచెం ముందరకు పోండి, ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, ఓపెన్ ఏరియా ఉంటుంది. ఆ ఓపెన్ ఏరియాలో అయితే ఉంటాయి ఖడ్గ మృగాలు, చూడొచ్చు మీరు అని అయితే చెప్పింది. ఫస్ట్ అయితే అవి చూసుకొని మళ్ళీ అయితే రిటర్న్ మయాంగ్ విలేజ్కి అయితే పోదాము. ఓ భయ్యా, రైనోసర్స్కి ఇద్దరే ఆగే. ఇగంటారా రైనోసర్స్. కావాల్సిన ఉండే రైనోసర్ లేడా, 1, 2 ఆడొకటి ఆడైతే దండిగా ఉన్నాయి. అటు ముందర పోదాం, ఇంకేదన్నా దగ్గరికి కనిపిస్తాయేమో చూద్దాం. ఇక్కడ నుంచి అయితే రైనోసర్లు అయితే ఉన్నాయి. ఇగుంటారు నాయన రైనోసర్లా, మొత్తం అయ్యే కావాల్సిన ఉండే. ఇక్కడ సింగిల్ హార్న్ రైనోసర్లు ఫేమస్. అంటే ఒక కొమ్ము ఉంటుంది.
రైనోసరస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ బాగుంది ఇదే. ఈ ఈవినింగ్ ఆ టైంలో రోడ్డు మీదకి వస్తాయంట, రోడ్ల మీదకి. ఇప్పుడు వస్తే ఒకటి బాగుండేది, చూసేదానికి బాగుంటుంది. పొబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ వాచ్ టవర్ ఇది. ఇక్కడ నుంచి మనమైతే కొన్ని రైనోసార్లను అయితే చూడొచ్చు. మయాంగ్ విలేజ్ మ్యూజియం అండ్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడికైతే పోయిద్దాం ఫస్ట్. దీని లోపల ఏమి ఉన్నాయి ఫస్ట్ చూసుకుందాం. ఇది ఒక మ్యూజియం. ఈ మ్యూజియం అనేది చేతపడులు చేసేది ఎట చేస్తారో, ఈ విలేజ్ ప్రాముఖ్యత ఏంది అని మొత్తం అయితే ఈ మ్యూజియంలో అయితే ఉంటాయి. ఫౌండర్ కమిటీ. సో ఇదిగోండి ఈ మ్యూజియం అయితే చూసుకున్నాము, మయాంగ్ విలేజ్ మ్యూజియము. దాని లోపల వీళ్ళు ఫోటోలు అలౌ చేయలేదు, కానీ నేను అట్లా వీడియో రికార్డ్ అయితే చేసుకున్నా. ఇదేంటంటే భూత వైద్యం అంటారే, దానికి ఫేమస్ ఈ విలేజ్. భూత వైద్యం, చేతబడులు, మాంత్రిక విద్యలు వాటిలన్నిటికీ ఫేమస్. ఇప్పుడు ఆయన్ని అడిగినా ఇక్కడ ఎక్కడ ఉంటారు వీళ్ళంటే ఏ ఇంటికి పోయినా దొరుకుతారంట. అంటే మొత్తం విలేజ్ మొత్తం వీళ్ళే, ప్రతి ఒక్కరూ కైండ్ ఆఫ్ ఆ భూత వైద్యాన్ని అయితే నేర్చుకొని ఉంటారు. అది వంశపారంపర్యంగా అయితే వస్తూ ఉంది. సో ఇప్పుడు ఏదన్నా ఒక దగ్గరకు పోయి అడగదాము అని అనుకుంటా ఉన్నా. ఈ ఊర్లో చాలా జాగ్రత్తగా ఉండమని అయితే మనకి ఈ ఊరు గురించి చెప్పిన వాళ్ళు అయితే చెప్పినారు. ఎందుకంటే మనకు తెలియకుండానే మన మీద ప్రయోగాలు చేస్తారంటే వీళ్ళు, అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నట్టయితే చెప్పినారు. ఓ భయ్యా రాజమయాంగ్ కిదరే? రాజమయాంగ్, రాజామయాంగ్ అంటే నేను ఇంకా ఒక ప్లేసు అని అనుకున్నా. ప్లేస్ కాదు, ఊరు. ఇది మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం రాజామయాంగ్, మిస్టిక్ మయాంగ్ రిసార్ట్ అంట. అబ్బా, మనకి వీళ్ళ భాష కూడా పెద్దగా రాదు. ఎవరన్నా అడిగి తెలుసుకుందాము అంటే వైద్యం చేయించుకునే పని అయితే ఆ వైద్యం ఎలా ఉంటుందని చూపిస్తూ ఉంటారు. మామూలు కెమెరాకి రికార్డింగ్ అసలు ఒప్పుకోవట్లే. నై ఓ మంత్ర किधर करते वो? हाँ, एक आदमी है, देखेगा कुछ। उधर वो आदमी करते हैं। अच्छा, ये मंत्र कौन करते हैं? हाँ हाँ, मंत्र मंत्र चाहिए, कैसा मंत्र चाहिए आप? वो हमको मालूम। ये ब्लैक मैजिक आजकल नहीं है। आज आप चाहे तो कुछ इलाज करना चाहते हो तो हाँ। मिलेगा। ब्लड मैजिक नहीं है अब। हाँ, अब नहीं करेगा। हाँ हाँ, अब नहीं है, कोई जगह है ऐसा जगह। जगह तो है, आपका प्रॉब्लम क्या है ये बोलना होगा ना। कैसा है प्रॉब्लम? मैं दूर से आया। दूर से आया, दूर से तो आया। ఆంధ్ర ప్రదేశ్. ఓకే, వీళ్ళు చెప్పడంలే చేస్తారు. బ్లడ్ మ్యాజిక్ అయితే ఆపేసినారంట. మామూలు ఇంకా వేరే పోతే ఉండయి అవి. మనం ఏంది ప్రాబ్లం అని చెప్తే అప్పుడు కానీ వీళ్ళు దాని గురించి చెప్పడం లేదు. మామూలుగా అడిగితే అసలు చెప్పడం లే. ఎడన్నా ఒక దగ్గర పట్టుకుందాము, దాన్ని చూద్దాము అంటే ఇప్పుడైతే చేయట్లేదు అంటున్నారు వీళ్ళు. మయాంగ్ కాలేజ్.
सोशियो कल्चर तंत्र मंत्र करने वाला घर। हाँ, किधर मिलेगा घर? हाँ, इधर है ना वो तंत्र मंत्र करने वाला घर किधर मिलेगा? तंत्र मंत्र करने वाला किस लिए? खाली देखने देखने के लिए हाँ, है उधर एक। एक है। हाँ ये बिल्कुल एक है, देखने के लिए खाली कैसा है? वो देख सकते हैं। आप मालूम है वो? उसका घर मालूम है। अच्छा, आप जाएगा? हाँ हम इस तरफ भी, हमारा घर उस तरफ भी है। आप जाएगा? ठीक. ఈ పిల్లోని పట్టుకొని అడిగితే ఎవరన్నా చూపించండి రా ఈ మంత్రాలు చేసేవాళ్ళ ఇల్లు అంటే ఒక ఇల్లు అయితే తెలుసు పోదాము అని అయితే చెప్పినాడు. ఈ ఆడకు పట్టబోతున్నాడు రా ఇడా మనల్ని. ఓయ్ जा सकते हैं। हमारा घर यहाँ नहीं, हमारा घर थोड़ा दूर है। अच्छा. यहाँ कर देंगे आप कैसे? हाँ हाँ. क्या क्या करते हैं ये लोग? आपका तो बिजनेस में घाटी हो रहा है ना, हाँ वो बिजनेस. ठीक कर देंगे। हाँ बिजनेस में. बहुत कुछ जानते हैं। अच्छा. क्या? हाँ. नमस्ते. मेरा नाम सुधीर है. सुधीर है मेरा नाम. क्यों आया है? क्या? क्यों आया है इधर? किस काम के लिए आया है आप लोग? ओ मंत्र तंत्र क्या? मंत्र तो मैं देता नहीं हूँ किसी को. अच्छा. किसी को कुछ प्रॉब्लम है तो मैं सॉल्व करता हूँ. हाँ. उसको बीमार हुआ गया या किसी को वो जो अब वो पर्सनल प्रॉब्लम है तो वो भी सॉल्व करते हैं. करेगा. अच्छा. अरे सुना नहीं, सीखने के लिए अभी नहीं मिलेगा, बाद में मिलेगा. सीखने के लिए 12 साल का बाद. अब कौन सीखते हैं? मेरा पास जो कुछ है कितना टाइम लगेगा? 10-12 साल का बाद ही किसी को सिखाने के लिए. हाँ, अभी नहीं है. अभी नहीं है. हाँ. जो गुरु ने सिखा है ना मुझे, आओ. बताया था हाँ. तुम इतना साल से है, किसी को सिखा सकता है तो सिखाना है. हाँ. अभी टाइम नहीं है. 18 साल घूमा रहा हूँ काम के लिए, ये सीखने के लिए. सीखने के लिए 18 साल. साल बाद दिया है. हाँ. जो चीज मांग रहा है हाँ. देगा. हाँ. किसके पास है तो देगा, जो देगा. हाँ. 5-6 साल उसका पास रहना पड़ेगा, बाद में देगा. अच्छा. क्या करने से क्या होता है, क्या नहीं करना से क्या होता है, ऐसा आपको समझना है ना. ओ किताब में वो सही नहीं है. सही नहीं मन तो है, पूरा है लेकिन कैसे करना है, हाँ कैसे करना है, वो ये नहीं है. अच्छा. ये ब्लड मैजिक भी नहीं कर आप करेगा? म्यूजिक तो आसाम से हमारा इधर नहीं है. इधर नहीं है. ये बोलता है वो तो यूट्यूब में विलेज म्यूजिक. हाँ. ये हमारा मायांग है एरिया है, आओ. विलेज म्यूजिक कुछ भी नहीं है इधर. नहीं है. ये टोंटो मोंटो है लेकिन विलेज म्यूजिक नहीं है इधर. अच्छा. ఇప్పుడు మనం ఉన్న మయాంగ్ విలేజ్ అనేది బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇది వచ్చి మనకి అస్సాంలో గౌహతికి ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ విలేజ్ అనేది ఒకప్పుడు చాలా ఫేమస్ అనమాట. దేనికంటే ఈ బ్లాక్ మ్యాజిక్లకి ఇట్లా మంత్రతంత్ర విద్యలు నేర్పించేదానికి, అదే విధంగా భూత వైద్యాలు నేర్పించేదానికి. ఈ మయాంగ్ పేరులోనే మనకైతే మాయా అనే అర్థం వచ్చేలాగైతే పేరు ఉంటుంది. మాయా అంటే ఇల్యూజన్ లేదా మ్యాజిక్ అని. ఈ తంత్ర మంత్రాలు, భూత వైద్యాలు ఇవన్నీ కొన్ని తరాలుగా అయితే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి ఆ విద్య అనేది అలా కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో అయితే ఆ విద్య అనేది అయితే ఆల్మోస్ట్ కనుమరుగు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అయితే ఈ విద్యను అయితే ఇంకెవరు నేర్చుకోవట్లేదు. కానీ ఇంతకు ముందు ప్రీవియస్ జనరేషన్ అయితే చాలా మందికి అయితే ఈ విద్యలు అనేవి తెలుసు. అలా తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడైతే ఆ విద్యల మీద అయితే ఆధారపడి అయితే వీళ్ళు బతకడం లేదు. నార్మల్ గా ఏదో పనులు చేసుకుంటా లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ అయితే బతుకుతా ఉన్నారు ఇక్కడ. నాకు ఈ విలేజ్ గురించి చెప్పిన వాళ్ళు అయితే కొంచెం ఈ విలేజ్ లో పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండమని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు ఎవరన్నా కొత్త తెలియని వ్యక్తులు అనేవాళ్ళు ఈ ఊర్లోకి వస్తే వాళ్ళ మీద కూడా వీళ్ళు వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళ మీద అయితే ఆ మంత్ర ప్రయోగాలు అనేవి చేసేవాళ్ళంట. అందువల్ల నాకు చెప్పిన వాళ్ళు
వాళ్ళు కూడా ఈ విలేజ్కి పోయే ముందు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నట్టయితే చెప్పినారు. ఈ విలేజ్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఈ విలేజ్ గురించి తెలుసుకుందామని ఈ విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళని అడుగుతా ఉంటే వాళ్ళైతే మనకైతే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. మనకి ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ ఆ సమస్యకు తగ్గ వాళ్ళైతే సజెస్ట్ చేస్తున్నారు, కానీ మనం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసిన దానికైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది బయటకు ఇవ్వడం లేదు. ఇంకోటి ఏంటంటే కెమెరా పట్టుకుపోతే అసలు నోరు ఇప్పడం లేదు వీళ్ళు. మొత్తానికి దారిలో పోతా అంటే ఒక అతను అడిగితే ఇతని ఇంటి దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. ఇతను చెప్పింది ఏంటంటే ఇతను ఆల్మోస్ట్ ఈ విద్యను నేర్చుకునే దానికి 8 సంవత్సరాలు వేరే గురువు దగ్గర అయితే నేర్చుకున్నాడంట. ఆ 8 సంవత్సరాలు ఒకసారి ఇంట్లోంచి బయటకు పోయినామంటే మళ్ళీ ఇంటికి వచ్చేదానికి కుదరదంట. గురువు దగ్గరే ఉండే ఆ గురువు దగ్గర తిరుగుతా దాదాపు 8 సంవత్సరాలు అయితే అతని దగ్గర ఉండాలంట. ఆ 8 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు అనేటివి ఎటువంటి విద్యను అనేది ఇతనికి నేర్పించలేదంట. అంటే ఈ 5 సంవత్సరాలు ఎందుకు నేర్పించలేదని అడిగినప్పుడు ఇతను చెప్పింది ఏంటంటే ఇతను నిజంగా నేర్చుకునే దానికి వచ్చినాడా లేకపోతే ఊరికే తమాషాకు వచ్చినాడా అని చెక్ చేసేదానికి ఒక 5 సంవత్సరాలు అనేది అతని దగ్గర పెట్టుకున్నాడంట. దాని తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల్లో ఆ ప్రాక్టీస్ అనేది నేర్పించడం జరిగిందంట. అలా నేర్చుకొచ్చిన తర్వాత ఇతను కూడా అయితే చేస్తున్నాడంట. కొందరైతే ఢిల్లీ నుంచి వచ్చినారంట, కొందరు ముంబై నుంచి వచ్చినారంట. ముంబై నుంచి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు ఇతనైతే ఏదో చేసి వాళ్ళకైతే సాల్వ్ చేయడం జరిగిందని అయితే చెప్పుకొచ్చినాడు. మీరేమన్నా ఛార్జ్ ఏమైనా చేస్తారంటే నేనైతే డబ్బులేం అడగను, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను, వాళ్ళ సమస్య సాల్వ్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళైతే ఇస్తూ ఉంటారు అన్నట్టయితే చెప్పినారు. అది ఎంత ఉంటుందంటే చెప్పలేము, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎంత ఇచ్చినా నేను కాదన్న అయితే చెప్పుకొచ్చినాడు. ఆ విధంగా కొంచెం అయితే ఇతని దగ్గర నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసినాను. ఈ విలేజ్ అనేది ఇట్లా చేతపడులకి ఇట్లాగా మంత్ర విద్యలకే కాకోకుండా ఇంకా చాలా ఓటుకు కూడా ఫేమస్ అనమాట. ఈ విలేజ్ గురించి చాలా కథలు కూడా అయితే ఉన్నాయి. దాంట్లో ఒక కథ ఏంటంటే 1337లో ఒక పవర్ఫుల్ కింగ్ ఇక్కడికి 1000 మందిని సైన్యాన్ని అయితే ఈ ప్రాంతాన్ని ఆక్రమించేదానికి పంపించడం జరిగింది. వాళ్ళు అలా ఆక్రమించుకుంటా వచ్చే క్రమంలో ఈ మయాంగ్ విలేజ్కి రాగానే ఆ 1000 మంది సైన్యం అనేది కనిపించకుండా వెళ్ళిపోయినంట రాత్రికి రాత్రి. అది ఎలా జరిగింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ లోకల్ గా నమ్మేది ఏంటంటే ఈ మయాంగ్ ప్రజలు అనేవాళ్ళు వాళ్ళ మంత్రశక్తులను ఉపయోగించి ఆ సైన్యాన్ని మొత్తం మాయం చేసి ఈ ప్రాంతాన్ని అయితే కాపాడడం జరిగిందని అయితే ఇక్కడ వాళ్ళు నమ్ముతా ఉన్నారు. ఇప్పటికీ ఎటువంటి బాడీస్ గానీ వెపన్స్ గానీ ఏది గానీ దొరకలేదంట. ఇంకొక స్టోరీ ఏంటంటే మనకి మహాభారతంలో ఘటోత్కచుడు తన యొక్క మంత్రశక్తుల్ని ఈ ప్రాంతం నుంచే పొందాడని అయితే చెప్తా ఉంటారు. ఇంకొక స్టోరీ ఏంటంటే ఇంతకు ముందు ఈ ప్రాంతంలో నరబలులు కూడా అయితే ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడైతే అటువంటి ఇదేం లేదని అయితే చెప్తున్నారు. నేను ఈ ఊర్లో తిరుగుతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈ మంత్ర విద్యల్లో అతి పవర్ఫుల్ అయింది పులిని కంట్రోల్ చేయడం అంట. అంటే వీళ్ళైతే వాళ్ళ మంత్రాలను ఉపయోగించి అడవుల్లో పులులను అనేటివి పట్టేవాళ్ళంట. సో అదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే అప్పట్లో అటువంటి సంఘటనలు కూడా కొన్ని జరిగినాయంట. సో ఆ విధంగా ఈ మయాంగ్ విలేజ్ అనేది చాలా స్టోరీలు, అదే విధంగా ఇటువంటి మంత్రతంత్ర విద్యలకి అయితే చాలా ఫేమస్. చాలా మంది అయితే ఇక్కడ ఈ విలేజ్ కి వచ్చి ఈ విలేజ్ లో ఉండి ఆ మంత్ర విద్యలను అయితే నేర్చుకొని వేరే ప్రాంతానికి అయితే వెళ్ళి ఆ విధంగా జీవనం కొనసాగించేవాళ్ళు. ఇప్పుడైతే దాన్ని నేర్చుకునే వాళ్ళ సంఖ్యలు కూడా చాలా తక్కువ అయిపోయినారు. సో ఇదనమాట ఈ మయాంగ్ విలేజ్ యొక్క స్టోరీ. ఏ సామాన్ రखने के लिए? नहीं, चावल का जो इधर रखना है, चावल. चावल। अच्छा, ये तो ये मंदिर है। हाँ, मंदिर है. अच्छा, देख सकते हैं अंदर. अंदर अभी तो मैं अच्छा नहीं हूँ, मैं कुछ भी नहीं है मंदिर। अच्छा ठीक है भाई. हाँ, नमस्ते। नमस्ते. సో అదనమాట మంత్రతంత్రాల ఊరు. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ ఏంటంటే కెమెరా ఉంటే అసలు దాని గురించి చెప్పట్లా, మాట్లాడడం లేదు. మనం ఏదో విధంగా దాన్ని అయితే రికార్డ్ చేసినాము. సో అదనమాట ఈరోజు వీడియో. సో ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.